Hello students, welcome to GNV Learning Portal. MSc Physics Entrance Coaching లో భాగంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. When two condensers are connected in series, the resultant capacity is 30 by 13 microfarads. When connected in parallel, 13 microfarads. Find the capacity of the each condenser. సో మనకు సిరీస్ కాంబినేషన్ ఇచ్చాడు కాబట్టి సిరీస్ కాంబినేషన్లో రెండు కెపాసిటర్స్ని కనెక్ట్ చేస్తే C1 C2 బై C1 ప్లస్ C2 అవుతుంది. సో 30 బై 13 మైక్రోఫారడ్స్ అది మనకిచ్చింది. ప్యారలల్ కాంబినేషన్లో కనెక్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ కెపాసిటెన్సెస్ దట్ ఈస్ ఈక్వల్ టు 13 మైక్రోఫారడ్స్. సో ఈ C1 C2 ప్లేస్లో మనం ఇక్కడ 13 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది C1 C2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ కెపాసిటెన్సెస్ 30 మైక్రోఫారడ్స్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే మనము ఫస్ట్ C1 మైనస్ C2 క్యాలిక్యులేట్ చేసి ఈ రెండు సాల్వ్ చేసి అప్పుడు C1 C2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా ఇంకా ఈజియెస్ట్ వేలో ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఇక్కడ C1 ప్లస్ C2 13 అని ఇచ్చాడు, C1 C2 30 అని ఇచ్చాడు. ఒకసారి 30కి ఫ్యాక్టర్స్ రాయండి. 2 ఇంటూ 15 కదా, ఇంకా అంటే 15 ప్లస్ 2 ఏమవుతుంది 17 అవుతుంది. సో కానీ 13 కాదు కాబట్టి ఇంకా ఏమన్నా ఫ్యాక్టర్స్ రాయొచ్చేమో చూద్దాం. 2 ఇంటూ 15 రాయొచ్చు, లేదా 2 ఇంటూ 5 ఇంటూ 3 రాయండి. 5 ఇంటూ 3 బికాస్ 5 3 15. ఇప్పుడు 2 5s 10, 10 ఇంటూ 3. సో 13 మనం ఎలా రాసుకోవచ్చు 10 ఇంటూ 3గా రాసుకుందాం. 10 ఇంటూ 3గా రాసుకుంటే 10 ప్లస్ 3 ఎంత అవుతుంది 13 అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఒక కెపాసిటెన్స్ వాల్యూ 10 మైక్రోఫారడ్స్ అయితే ఇంకొక కెపాసిటెన్స్ వాల్యూ 3 మైక్రోఫారడ్స్ అవుతుంది. కాబట్టి ఇండివిజువల్ కెపాసిటెన్స్ వాల్యూస్ ఎంత అవుతాయంటే 10 మైక్రోఫారడ్స్ 3 మైక్రోఫారడ్స్ అవుతుంది.